మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. చాలా సంతోషం, మంచి వాక్యం. దేవుని లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఈ రోజున ఉపవాస దినాల్లో మనం తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన కొన్ని పరిస్థితులు ఈ రోజున ప్రారంభం అవుతున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దినాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున మన సేవకులైన వారు, మన ఆత్మీయ తల్లిదండ్రులైన వారు రాహేలమ్మ గారు కానీ లేదా ఇజ్రాయేల్ అయ్య గారు కానీ మరి చాలా కాలం నుంచి కూడా నాకు తెలిసినంత వరకు, నాకు అన్నంత వరకు కూడా ఒక 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టు నాకు తెలిసి, ఇంకా తరం పాతాలకు ఇంకా ఎక్కువ తెలవచ్చు. 30 సంవత్సరాల పైగా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు. ఎందుకంటే నేను 2020వ సంవత్సరంలో రక్షణ పొందాను. అప్పటికే ఆత్మీయ తల్లిదండ్రులు పరిచయంలో ఉన్నారు. మరి అప్పటికే మరి ఈ దినాలు ఇలా ఆచరించడం అనేది అలవాటుగా మార్చారు. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 22వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఉపవాస దినాలు చాటించుకొని ఉపవాసం ఉండే సంఘం అంతా కూడా అంశాల వారీగా ప్రార్థన చేసుకోవడం అనేది దేవుడు మనకు ఇచ్చిన గొప్ప అవకాశం కోసం. హల్లెలూయా. ఉపవాస దినాలు ముగించేసరికి మనకు నూతన సంవత్సరం వచ్చేస్తుంది, అవునా కదా? డిసెంబర్ 31 ముగింపుకు మనం మరి మన సేవకులు మనకు పెట్టిన అనుభవం ఏంటంటే నూతన మేలులు మనం పొందాలి, నూతన సంవత్సరంతో పాటు నూతన మేలులు పొందాలి, నూతన పరిష్కారాలు మనం పొందాలి, నూతన కార్యాలు మన జీవితాలు ఆయన ద్వారా మనం పొందాలి అన్న సదుద్దేశంతో మరి కార్యక్రమాలన్నీ కూడా మన సేవకులైన వారు మనకు ఏర్పాటు చేశారు. ఏ రీతిగా ఉన్నా, ఎప్పుడున్నా అన్ని సంఘాల్లో కూడా మీకు తెలుసు, చాలా చోట్ల మరి అనేక రీతులుగా ఉపవాసాలను ప్రార్థన చేస్తూ ఉంటారు. 40 దినాల ఉపవాసాలు, 21 దినాల ఉపవాసాలు, 15 దినాల ఉపవాసాలు, 7 దినాలు ఫుల్ ఉపవాసాలు, 3 దినాలు కంప్లీట్గా దేవుని ఆలయంలో నుండి 72 గంటల ప్రార్థనలు, ఉపవాసాలు, రకరకాలుగా ఎలా చేసినా మంచిదే. దేవుని సెల గడపడం అనేది ముఖ్యం, దేవునితో సహవాసం చేయటం అనేది ముఖ్యం ఈరోజు మన జీవితాలు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, మరి గొప్ప సమయాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు సన్నిధిలో ఈ 40 దినాలు కూడా బలంగా దేవుళ్ళు గడుపుదాం, బలంగా అనేక అంశాలు ప్రార్థన చేద్దాం. మీరు నాకు అప్పగించిన మరి అంశాల వారీగా నాకు ఇచ్చిన కాగితాలన్నీ కూడా, ప్రార్థన అంశాలన్నీ కూడా మీకు రాసి ఇచ్చారు చక్కగా. వాటన్నిటి కోసం కూడా కలిసి బలంగా ఈ సంవత్సరం ప్రార్థన చేసుకుందాం. తప్పక మన దేవుడు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. లేఖనం సెలవిస్తూ ఉంది, నమ్ముటని వల్ల అయితే నమ్మువాని సమస్తం సాధ్యమంటే. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనందరి జీవితాల్లో కూడా నూతనమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. మనం రాసిన ప్రతి ప్రార్థన అవసరత దేవుడు తీర్చును గాక. అందరం ఒకరి కోసం కూడా బలంగా ప్రార్థన చేయదు గాక. దేవుని కృప నిరంతరం మన మీద ఉండను గాక, నిరంతరం మన మీద ఉండను గాక. కాబట్టి బలంగా ఈ సంవత్సరాల్లో బలంగా ప్రార్థన చేద్దాం, అనేక అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఈ రోజు మనం గమనిస్తే ఆలోచన చేస్తే మరి ఇవాళ పెడుతున్న ఈ మొదటి రోజు ఉపవాస మరి కూడికలో ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ఉపవాసం అంటే అసలు నిర్వచనం ఏమిటి, ఉపవాసం అంటే అసలు అర్థం ఏమిటి? ఉపవాసం అంటే మీకు తెలుసు, ఆహారం మానేసి దేవునితో సమయం గడపటం, అవును కదా? ఉపవాసం అంటే ఆహారం మానేయటము, దేవునితో సమయం గడపటం. తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, విషయాలు కూడా దృష్టి పెట్టాలి. నిజంగానే మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఓన్లీ ఆహారం ఎందుకు మానాలి, ఉపవాసం అంటే ఎందుకు మనం కడుపు మార్చుకోవాలి అనే దాన్ని మనం గమనిస్తే పండితులైన వారు కానీ, లేఖనాలు కానీ, పరిశుద్ధ గ్రంథం కానీ మనకు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటం ద్వారా ఆయన ఏదో మెచ్చుకుంటాడని కాదు. ఉపవాసం ఉండి కడుపు తేలిక చేసుకుంటే దేవుని సన్నిధిలో కాస్త ఎక్కువ గడపడానికి అన్నమాట, దేవునితో గడపడానికి అంటాడు. హల్లెలూయా. దేవునితో గడపడానికి శరీరం సహకరించాలి, దేవునితో గడపడానికి శరీరం సహకరించాలి. దేవుని వల్ల మనం ఎక్కువ కొనసాగాలన్నా, ఆత్మీయంగా మనం ఎదగాలన్నా, ఆత్మానుసారమైన జీవితంలో బలపరచబడాలన్నా ఖచ్చితంగా మనలో ఉన్న మొత్తు కానీ, లేకపోతే ఇంకేమంటారు మరి పరధ్యానం కానీ మనలో లేకుండా చురుకు కలిగి ప్రార్థన చేసుకోవడానికి ఉపవాసం ఉండాలంటే. హల్లెలూయా. చురుకుతనం మనలోకి రావటానికి. రాత్రి మాట చెప్పాను కదా, భాగ్యం గురించి నేను మాట్లాడతా. సామెతల గ్రంథంలో చురుకుగా ఉండటమే గొప్ప భాగ్యం అంటే. చెప్పండి, చురుకుగా ఉండటమే గొప్ప భాగ్యం. హల్లెలూయా. లేఖనాలు మనం చూసాం, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటే. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, ఎంత బాగా మనకు వాక్యం చూసాం కదా. కాబట్టి ఈ రోజున మనము కూడా చురుకుగా, బలముగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవడానికి, మన శరీరాలు మనకు సహకరించడానికి మెయిన్ రీజన్ అయితే, మన శరీరాలు మనకి సహకరించడానికి, కాస్త దేవునితో ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికి ఈ ఉపవాసం ఉండడానికి మెయిన్ కారణం అది ఈరోజు మన జీవితాలు. ఆ విధంగా మన జీవితాలు మనకు తెలుసు, అలా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఉపవాసం అంటే చాలాసార్లు మీకు తెలిసిన విషయాలే, దేవునితో సహవాసం కలిగి ఉంటుంది. ఉపవాసం అంటే దేవునితో సహవాసం ఉంటుంది.
ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేయకపోతే ఉపవాసం ప్రయోజనం ఏంటి? ఉపవాసం అంటేనే దేవునితో సహవాసం ఉండాలి. ప్రభుత్వమైతే 40 రోజులు కొట్టాలంట. హల్లెలూయా. 40 రోజులు మిస్ అవ్వకుండా పూట ఉండేలాగా ప్రయత్నమే చేద్దాం. 40 రోజులు కూడా రోజు దేవుని సన్నిధిలో కాలం గడిపే వారిగా ఉందా? 45 రోజులు ఎక్కడో చోట మనం కూడుకునే వారిగా ఉందా? గృహకట్టాలు కూడుకొని, ఉపవాసాలు కొట్టాలో మనం కూడుకొని, ఆలయంలో ఆరాధన మనం కూడుకున్నా, ఏ రీతిగా కూడుకొని 40 దినాలకు కూడా మరి కూడుకునే వారికి మనం ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా దేవుడు మనకు తోడై ఉంటారు. లేఖనాలు మాట్లాడదాం, రోజు కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. అనేక అంశాలు ఉండే ఈ రోజు మన జీవితాల్లో తప్పక తదిమ విషయాలు దేవుడే చూసుకుంటారు. మన పని మనం చేద్దాం. ప్రభు అన్నారు కదా, మీ పని మీరు చేయండి, తప్పనిసరిగా మీ పని నేను చక్క పెడతాను. మన పని మనం చేద్దాం, ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చక్క పెడతాడు. కాబట్టి మనం పని చేసేవారిగా ఉందాం. సరే, లేఖనాలు మనం గమనిస్తే ఉపవాసాన్ని గురించి మరొక నిర్వచనం ఏంటంటే, భక్తులేని వారు చెప్తారు, ఉపవాసం అనే మాటలో ఉ ప వ స ము అనే 5 అక్షరాలు ఉన్నాయా? ఏంటి మాట చూస్తారు? ఉ ప స సరిగమప అని ఏర్పట్లేదు. నేనే ఉపవాసం సంగతి చెప్తున్నాను. ఆయన చక్కగా చెప్పారు. మీరు నాకన్నా స్పీడ్గా ఉండాలి, నాకన్నా చురుగ్గా ఉండాలి. ఈరోజు ఎంత గొప్ప దేవుడు! ఈ రోజున ఆ చురుకుతనం దేవుడిచ్చిన అదృష్టంగా భావించాలి ఈరోజు. హల్లెలూయా. ఈ మాటలోనండి, ఈ 5 అక్షరాల మాటలో దయచేసి మనం గమనించాలి. ఉపవాసంలో మొట్టమొదటి అక్షరంలో ఉన్న అర్థం, ఉపవాసంలో ఊలో అంట ఉపేక్షించుకోవటం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనం ఉపేక్షించుకోవాలి. ఈరోజు ఉపేక్షించుకోవటము అంటే అర్థము లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే అసలు మనల్ని మనం తగ్గించుకోవటం. మొదట దేవుని ఎదుటికి మనం వెళ్తున్నామంటే, ఉపవాస తీర్మానంలో మనకు వెళ్తున్నామంటే ఈ రోజున మొదట దేవునికి నచ్చేది ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. చెప్పండి, మనల్ని మనము తగ్గించుకోవటమే ఉపేక్షించుకోవటం. నన్ను నేను తగ్గించుకుంటున్నాను ఆయన, నాతో గర్వం కానీ, అహంకారం కానీ, తొందరపాటు కానీ ఏమి లేకుండా నన్ను నేను ఇంకా నీకు తగ్గించుకొని సరెండర్ అవుతూ ప్రార్థన చేస్తాను. ఉపవాసాలు మొట్టమొదటి మనం చేయాల్సిన పని రోజు. ఉపవాసం ఉంటే సరిపోదు. మళ్ళీ చెప్తున్నాను, అన్నం మానేస్తే సరిపోదు, ఆహారం మానేస్తే సరిపోదు. ఇవాళ మనం చేయాల్సిన ఈ పనులన్నీ కూడా తప్పనిసరిగా అది దినాల్లో తప్పనిసరిగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి అక్షరంలో అంటున్నాడు ఉపేక్షించుకోవటం. అంటే మళ్ళీ మనం ఏం చేయాలో తగ్గించుకోవాలి. చాలాసార్లు మనకు తెలుసు, దేవునికి నచ్చే మొట్టమొదటి అంశం ఏంటంటే దేవునికి మనము తగ్గించుకోవాలి, దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. చాలాసార్లు మీతో అంటాను, ఆయన ఆకాశం మందు ఉన్నారు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. హల్లెలూయా. ఎవరు హెచ్చించబడాలి, ఎవరు తగ్గించబడాలి? దేవుడు హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. అందుకని దేవుని ఎదుటికి వెళ్ళే మనంత జీవితాల్లో కూడా ఈ ప్రత్యేకమైన ఉపవాస దినాల్లో మనం ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. మొదట విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. మీరు చూస్తే లేఖనాల్లో చాలా మంది జీవితాల్లో ఉపవాసం ఉన్నప్పుడంతా కూడా వారు అనేకమైన మేలు పొందుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే తమను తాము తగ్గించుకొని దేవుని ఎదుటికి వెళ్ళారంటే, తమను తాము తగ్గించుకొని. అందుకని లేఖనాల్లో చక్కని మాట అంటారు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నారు ఆయన. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని మొట్టమొదటి పని చేయాలి. తమను తాము ఏం చేసుకోవాలి? మనమే మనల్ని ఎవరో తగ్గించడం కాదు, ఎవరో తగ్గించమని చెప్పడం కూడా కాదు. మనమే దేవుని ఎదుట మనమే తగ్గించుకోవాలి. తగ్గింపు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఆ విధంగా మొదట దేవుని ఎదురుకి మనం వెళ్ళటం నేర్చుకోగలిగితే తర్వాత పనులన్నీ దేవుని నేర్పుతాడు ఈరోజు. హల్లెలూయా. మొట్టమొదట ఆ పనంతా చేద్దాం. అయ్యా, నీకు సరెండర్ అవుతున్నాను ప్రభువా, సర్వాధికారివి, గొప్ప దేవుడివి. రాత్రి మాట చెప్పాను కదా, సమస్త భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మన కోసం దిగి వచ్చిన వాడు. అవునా కదా? రిక్తులుగా తగ్గించుకునేవాడు మన ప్రభు యేసుక్రీస్తు. ఆ భాగ్యం అంతా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని, చెప్పండి అన్నమాట, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి మన కోసం రిక్తులుగా తగ్గించుకొని వచ్చిన గొప్ప యేసయ్య మన రక్షకుడు, మన ప్రభు. మనల్ని ప్రేమించి మనందరికి మేలు చేయాలని, మనందరినీ రక్షించాలని, మరణానికి పోకుండా మనం కాపాడాలని, ప్రపంచమంతటి కోసం, లోకమంతటి కోసం కూడా ప్రాణత్యాగం చేయడానికి, మనుషులందరినీ కాపాడటానికి, ఒక శ్రేష్టమైన మార్గాన్ని లోకంలో వేయడానికి ఆయనే తను తగ్గించుకొని వచ్చాడు. ఈరోజు భాగ్యాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడంటే. హల్లెలూయా. రాత్రి మాట అన్నాను, ఆయన తన భాగ్యాన్ని విడిచిపెట్టుకొని వచ్చి మనల్ని భాగ్యవంతులు చేశాడు. చెప్పండి, మనల్ని రాత్రి చెప్పాను, విశ్వాసమందు మనం భాగ్యవంతులు చేశాడు. విశ్వాసమందు మనల్ని ఏం చేశాడు? భాగ్యవంతులు చేశాడు ఈరోజు. అలాగే మనం ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉంటాం, ఎంత అదృష్టం చెప్పండి. దేవుని కలిగి ఉంటాం, ఆయన సన్నిధిలో మనం ఉంటాం, ఆయన సన్నిధిలో దేవుడు మనకు అవకాశం ఉంటుంది.
ఆయన సన్నిధిలో దేవుడు మనకేమిచ్చాడు? అందుకని ఈ రోజున అదే గొప్ప భాగ్యంగా మనం భావించాలి. ఈరోజు అయ్యా నీ సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభువా. విశ్వాసమందు నన్ను భాగ్యం. ఈ లోక సంబంధమైన ధనధాన్యాల్లో మనం భాగ్యవంతులం కాదు. ఈ లోకంతో మనం పోటీ పడలేం. ఇదిగో ఇటు చూడండి, ఇటు దీంట్లో, అవునా కదా? కానీ విశ్వాసంలో ఖచ్చితంగా మనం పోటీ పడవచ్చు. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే విశ్వాసమే. చెప్పండి, మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి? విశ్వాసం. అందుకనే పేతురు పత్రికలో చూశాం కదా, విశ్వాసం అందు దేవుడు మన భాగ్యవంతుని చేశాడు ఈరోజు. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించే వారిగా ఉందాం. అలాగే వాళ్ళ వాక్యం మనందరూ కూడా లేఖనాలు మనం చూసాం కదా, అవసరమైతే ప్రభు కొరకు నింద పట్టడం గొప్ప భాగ్యం అనుకోవాలి. మోషే చెప్పారు కదా, నింద అనుభవించడమే గొప్ప భాగ్యం అనుకోవాలి. ఇంకేం చెప్పాను రాత్రి? దేవుడి రోజున మనం సంపాదించుకోవడానికి, అవునా కదా, ఒకరి దగ్గర అడుక్కోకుండా, అప్పులు పాలవకుండా మనం శుభ్రంగా సంపాదించుకోవడానికి, సంపాదించిన జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టడానికి సామర్థ్యం కలుగు చేసే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. మాటలు రాత్రి ఎంత బాగుంది, అందుకే మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. సంపాదించుకుంటూ కావలసిన భాగ్యం, సామర్థ్యత దేవుడు మనకు కలుగు చేసాడు ఈరోజు, అవునా కదా? మనం కష్టపడి రూపాయలు సంపాదించుకుంటున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, పంట పండించుకుంటున్నాం, పాడి పండించుకుంటున్నాం. ఈ రోజున పాడి పంట సమస్త విషయాల్లో కూడా మనం కష్టపడగలుగుతున్నాము అంటే ఆ సామర్థ్యత ఎవరిచ్చారంటే మనకి దేవుడిచ్చిన భాగ్యం. సామర్థ్యమే భాగ్యం. సామర్థ్యం అంటే ఇదే కదా, శక్తి లేకపోతే ఏం చేస్తాం? బలహీనతో చట్టం పడితే ఏం చేస్తాం? ఇప్పుడు ఉద్యోగం చేసుకోవడానికి ఓపిక కావాలిగా, పని పాట వ్యాపారం చేయడానికి ఓపిక కావాలిగా, పంట పండించుకోవడానికి ఓపిక కావాలిగా. ఓపిక ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. ఓపికనే సామర్థ్యం అన్నాడు ఆయన. సామర్థ్యము భాగ్యం అనుకోవాలి. సామర్థ్యమే. అందుకని ఈ రోజున ఇవాళ ఆయనేమో ఆ భాగ్యం వాళ్ళు పెట్టుకొని మనకేమో ఈ భాగ్యాలన్నీ మనకి ఇచ్చాడండి ఈరోజు. ఇచ్చాడా లేదా? కాబట్టి అటువంటి గొప్ప దేవుడు దొరకడం నిజంగా మన అదృష్టం. అందుకని మరొకసారి అంటాను, ఆయన హెచ్చవలసి ఉందా లేదు ఈరోజు? అటువంటి గొప్ప దేవుడు మన చేత ఏం చేయబడాలా? హెచ్చించబడాలి. మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ రోజున మరి మనల్ని భాగ్యవంతులు చేశాడు ఈరోజు. అందుకని అటువంటి గొప్ప దేవుడు బ్రతుకాలం అంతా హెచ్చించబడాలని కోరుకుంటాం. మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం దేవుని ఎదుట. అందుకనే ఉపవాస దినాల్లో రండి. ఈ రోజున మొట్టమొదటి అక్షరంలో మాట, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఏం చేయాలి? లేఖనాలు ఆ పని చేశారు. భక్తులైన వారు ఎంతమంది అండి ఆ పని చేశారు? భక్తులే కాదు, అన్యులైన వారు కూడా ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు ఎంత తగ్గించుకొని ప్రార్థన చేశారు. శతాధిపతి సంగతి చెప్పండి. ఎవరతను? శతాధిపతి. ఎవరతను? అధికారం కలిగిన వ్యక్తి. అధికారం ఉంది. అన్యుడు, గొప్పవాడు అయినప్పుడు కూడా ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు తన అధికారాన్ని కూడా పక్కన పెట్టి, తగ్గింపు అంటే మనకు ఆయన గుర్తొస్తాడు. మీకేమో అంతేనే కదా? తగ్గింపు విధేయత ఎవరు గుర్తొస్తారు మనకి? శతాధిపతి మనకు గుర్తొస్తున్నాడు. నిజంగా ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు తన అధికారాన్ని కూడా పక్కన పెట్టి, అయ్యా నేను అధికారం కలవాడినైనా కూడా నీ అధికారానికి లోబడుతున్నాను, నీ ఎదుట నేను తగ్గించుకుంటున్నానని చెప్పిన మాట ప్రభుకి ఎంతో నచ్చిందంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఆ ఉపవాస దినాల్లో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. రైట్ సార్, బ్రహ్మాండంగా చెప్పారు. ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేస్తాను. దేవుని ఎదుట ఎంత తగ్గించుకొని అంత తగ్గించుకుంటాను. దేవుని ఎదుట తగ్గించుకొని ఇంట్లో బయట లోపల ఎగురుతావు ఏంటి? అన్ని చాట్ల తగ్గించుకోవాలి. దేవుని ఎదుట మాత్రం బాగా తగ్గించుకొని, దేవుని ఎదుట మాత్రం వినయము విధేయత తగ్గింపు కలిగి ఇంట్లో కానీ బయట కానీ ఉద్యోగంలో వ్యాపారంలో సమాజంలో ఓరిచ్చిపోతాం అనుకోండి, ఉపయోగం ఏమన్నా? దేవుని ఎదుట నేను అంటాను, అందరి ఎదుట మనం తగ్గించుకోవాలి. తగ్గింపు అనేది ఎప్పుడు మనలో ఉండాలి. ఈరోజు అది అలవాటు చేసుకుని ఆ ప్రకారం మనం కొనసాగలిగితే మన ప్రతి ప్రార్థన, ప్రతి మొర ఈరోజు ఖచ్చితంగా దేవుడు వింటాడు. హల్లెలూయా. ఖచ్చితమైన జవాబులు ఈ సంవత్సరం దేవుడు మనకు చేయబోతున్నాడు. ఖచ్చితమైన మేలులు దేవుడి సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు. తప్పక మన దేవుడు మనకు నిరంతరం తోడే ఉండబోతున్నాడు. మన పిల్లలకి మంచి కృప దేవుడు ఇవ్వబోతున్నాడు. మంచి భవిష్యత్తు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. తప్పక దేవుడు మనకు తోడే ఉంటాడు. కాబట్టి మనం చేసే పని ఏంటంటే తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు కలిగిన వారంతా దీవించబడ్డారు. ఈ రెండో లక్షణం ఏంటంటే మనలో ఉండవలసింది ఈ ఉపవాస దినాలు ఉన్నటువంటి రెండో మాట పాన్ ఉంది కదా, పరీక్షించుకోవాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? బాగా అలవాటు లోకంలో ఎదుటోడి విషయంలో ఎదుటోడిని పరీక్షించాలి. దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం స్వపరీక్ష అంటున్నాడు దేవుడు. ఏ పరీక్ష? స్వపరీక్ష. అంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని ఏర్పాటులో దేవుని ఎదురుకు వచ్చే మనము మరి ఎవరి సంగతి మనకు అనవసరం. లేఖనాలు దాని గురించిన వాక్యాలు చాలా ఉన్నాయి. ఎదుటివాడిని మనం ఏలెత్తి చూపిస్తున్నామంటే 3 ఏళ్ళు మన యొక్క చూస్తున్నాయి, 1 దేవుడు అని చూస్తున్నాం. ఇలా అంటున్నామంటే ఏంటి?
3 ఎక్కువ కదా, 3 మనకే కనబడుతుంది. కాబట్టి అందుకనే ఎదుటివాడి సంగతి మనకెందుకు కానీ వాక్య ప్రకారంగా ఈ ఉపవాస దినాలు మనం చేయాల్సిన మరొక పని, మనల్ని మనం పరీక్షించుకుంటాం, మనల్ని మనం స్వపరిశ చేసుకుంటాం. దావీదు అంటారు ఒక మాట 139వ కీర్తనలో, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉందేమో కాస్త నన్ను పరీక్షించి పరిశీలించి పరిశోధించమని అడిగాడు కదా దావీదు మహారాజు. హల్లెలూయా. ఇవాళ మనం కూడా ప్రభు చిత్తమైతే అయ్యా ఖచ్చితంగా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండాలి, నీ ఎదుట నీకు ఇష్టమైన విధంగా నేను ప్రార్థన చేయాలి. అప్పుడు ఎంత చిన్న ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఈరోజు పరీక్షించుకోవటం నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? పరీక్షించటం కాదు, పరీక్షించుకోవటం. ఎవరినో పరీక్షించడం కాదు మనం చేయాల్సింది, మనకు మనం స్వపరీక్ష చేసుకోవడం, మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలి, మనకు మనమే జాగ్రత్త చేసుకోవాలి. దావీదు చేశారు ఆ పని. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో అయ్యా కాస్త పరీక్షించి పరిశీలించి పరిశోధించాలి. మనం కూడా ఈ రోజు నా పని చేసేవారన్నమాట. ఆ పని మనం చేయటం మన జీవితాన్ని మనం నేర్చుకోగలిగితే మనమే తప్పనిసరిగా దేవుని ఎదుట మనం సరిపోవడానికి అవకాశం. మనకు మనమే చెప్పండి, మనమే జాగ్రత్త చేసుకున్నాం. ఈరోజు మనకి ఏదన్నా మరి ఆ బలహీనత వచ్చిందనుకోండి, చూస్తా ఊరుకోం కదండి. మనకు మనం ముందు పరీక్ష చేసుకుంటాం, వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకొని త్వరగా ఆ జబ్బు నయమయ్యేలాగా మన ప్రయత్నం అంతా మనం చేస్తాం ఈరోజు. అందుకని ఈ రోజున దేవుని ఎదుటికి మనం వెళ్తున్నాం, దేవుడు మన మొర ఆలకించాలి, మనం చేసే ప్రార్థన అంతా దేవుడు వినాలి, మన అంశాలకు దేవుడు కార్యం చేయాలి అంటే ఈ రోజున మనం పరీక్షించుకోవడం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? పరీక్షించుకోవడం నేర్చుకొని ఆ రీతిగా ఈ ఉపవాస దినాల్లో మనం ముందుకు అడుగు వేయగలిగితే తప్పక దేవుడు మనకు సహాయం చేసి పెడతాడు. హల్లెలూయా. అందుకని పరీక్షించుకొని దేవుని ఎదుట ముందుకెళ్దాం, మనం స్వపరిశ చేసుకుందాం, తప్పక దేవుడు. 3వ మాట అక్కడే వాక్యం ఉంది కదా, వానం వాక్యం చాలా ఇంపార్టెంట్. ఈరోజు దేవుని యొక్క ఏర్పాటు ఉపవాసం ఉంటుంది. ప్రతి దేవుని బట్టి కూడా వాక్యానికి చాలా దగ్గరగా ఉంటాం. అందుకని ఇందాక అన్నాను అన్నమాట, ఈ 40 దినాలు కూడా దేవుని చిత్తమైతే ప్రతిరోజు పూట జరిగేలా ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు పూటం జరిగేలా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాక్యానికి దగ్గరగా ఉండాలి, వాక్యం మనం వినాలి, వాక్యం మనం చదవాలి, వాక్యం మనం ధ్యానించాలి. 3 పనులు చేయాలి. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? బైబిల్ తీసి అక్కడ కూర్చొని చదవండి. వాక్యం చదువుతుంటే దేవుడు ఎంతో చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ తీసిన వాక్యంలో దేవుడు ఏ లేఖన భాగం నువ్వు చదవటానికి ఇష్టం చేసుకొని ప్రార్థన చేసుకొని లేఖనం తెలిసి చదవటం మొదలు పెడితే లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, లేఖనం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ఎవరో మాట్లాడవలసిన దేవుడు మాట్లాడతాడు ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక. ఆది అందు వాక్యం అండును, వాక్యమే దేవుని అందు ఉండు, వాక్యమే దేవుడి అందు. ఆది అందే వాక్యం అండి. ఆది అంటే తొలి ముందు వాక్యమే ఉందంట. తొలిగా ఏముంది అంటే ప్రకృతిలో లేనప్పుడే వాక్యం ఉంది. వాళ్ళు యేసు దేవుని లేఖనాలు మనం చూసినప్పుడు ఆది కాండంలో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి వాక్యమే కదా, మాట పలికిందే కదా, మాటే కదా, మాటే వాక్యమే రోజు. అందుకని రోజున సమస్త ప్రకృతి సమస్త సృష్టి కూడా ఈ రోజున ఆయన మాట చేత కలిగింది, మహత్వ కలిగిన మాట మన దేవుని. ఈ రోజున అటువంటి గొప్ప మాట దేవుని దగ్గర మనకు ఉంది కనుక వాళ్ళ మాట దేవుడు మరి ఉంది కనుక అందుకనే వాక్యానికి అంత విలువిచ్చి అంత మన జీవితాలు ఆశీర్వాదం ఉండడానికి అవకాశం. అందుకని వాక్యం ఏం చేయాలంట? చదవాలి, వాక్యం బాగా వినాలి, వాక్యం బాగా ధ్యానించాలి. అందుకనే ప్రకటనలోకి వెళ్ళినా ఒక చక్కని మాట ఉంది కదా, ఈ ప్రవచన వాక్యములను వినివాడును చదువువాడును గ్రహించువాడును ధన్యుడంట. వినాలి, చదవాలి, గైకొనాలి అవుతాడు. గైకొనివాడు ధన్యుడు అవుతాడంట. అందుకని ఈ దినాల్లో ఉపవాస ప్రార్థన తప్పనిసరిగా మనం ఎక్కువ టైం తీసుకోండి, పనులు అడ్జస్ట్ చేసుకోండి. ఈ 40 దినాలు అంటే ఈ 40 రోజులు మనం ఇక్కడ ఉండట్లేదుగా. ఆ ప్రేయర్ జరిగిన 1 గంట నడిచారు, రావటం వెళ్ళటంతో 2 గంటల్లో పని అయిపోయింది. ఎక్కడికి వచ్చినా ఈ 4-5 గ్రామాల్లో మనం ఉన్న ఈ 4-5 గ్రామాల్లో మనం ఎక్కడ మనం కొడుకున్న ఈ 40 దినాల్లో ప్రయత్నం చేయండి. చూడండి, తప్పనిసరిగా ఒక 2 గంటలు మనం దేవుని కేటాయించగలిగితే తప్పక ఈ 40 దినాలు వాక్యానికి దగ్గరగా ఉండి దేవుడు ఏం మాట్లాడతాడు నాకు కూడా తెలియదు, నాకు వినాలని ఆసక్తి అన్నది. హల్లెలూయా. అదేంటి పాస్టర్ గారు మీ దగ్గర చెప్పేదంటే ఏమో నా ద్వారా కూడా దేవుడు ఏం మాట్లాడి నేను చాలాసార్లు మీతో అన్నాను, వాక్యం మీకు బోధిస్తానంటే మీకు చెప్పడానికి కాదు, నాకు నేను బోధించుకుంటూ మీకు బోధిస్తున్నాను కనుక ఈ 40 దినాలు దేవుడు ఏమైతే మాట్లాడాలని ఉద్దేశించినారో నాకు కూడా తెలియదు. ప్రభుత్వమైతే మరి దైవ సేవకులు వస్తారు, రావాలని మనం ప్రార్థన చేస్తాం. మరి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాను, ఆ ప్రకారం దేవుని చిత్తమైతే చూద్దాం ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది.
కాబట్టి ఆ రీతిగా మరి 40 దినాలు ఏం మాట్లాడతారు మనం జాగ్రత్తగా గమనించి వాక్యానికి ఆయన మాటకు దగ్గరగా ఉండాలి. చెప్పండి, వాక్యానికి ఆయన మాటకు దగ్గరగా రండి. వస్తారా? రండి, తప్పనిసరిగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వాక్యానికి దగ్గరగా ఉండండి. ఖచ్చితంగా మరి వాక్యమే మనల్ని శుద్ధి చేస్తుందండి. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? బలపరచుద్ది. వాక్యం బలపరచుద్ది, భద్రపరచుద్ది. వాక్యం మనకి జాగ్రత్త నేర్పుద్ది. వాక్యము మనల్ని శుద్ధీకరించుద్దండి. 119వ కీర్తనలో మాట ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారయ్యా అంటే, అవునా, డవ్ సబ్బు, అవునా కదా, మంచి ఖరీదు గల సబ్బులు ఉంటాయి కదా. కాబట్టి లోక సంబంధమైన సువాసన తెచ్చిపెట్టే సబ్బులు కాదు మనిషిని శుద్ధి చేసి. శరీర శుద్ధి కాదు కావాల్సింది, ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి లేఖనాల వాక్యం ఉంది కదా, అది లేక ఖచ్చితంగా నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొని వచ్చేదే కదా మరి నడతలు సరి చేసుకోవచ్చు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మనకి అదే వర్తించుద్ది, అవునా కాదు? మరి మనకు కూడా తప్పనిసరిగా మన నడతను జాగ్రత్తగా సరి చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే వాక్యమే. వాక్యము జాగ్రత్తగా విని వాక్యము చేత, చెప్పండి వాక్యము, చెప్పండి వాక్యము, వాక్యము చేత మన నడతను శుద్ధి చేసుకోవచ్చు అండి. అందుకని వాళ్ళ వాక్యాలు చక్కగా ఉన్నాయి కనుక, మనకు తెలిసిన సబ్జెక్టే కనుక 100కి 100 పళ్ళు కూడా మరి మనం తప్పనిసరిగా వాక్యము దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పక దేవుని తోడే ఉంటాడు. ఏం మాట్లాడతారో చక్కగా విందాం. మరి వాక్యం చేత మనం అది ఇంకా మనం శుద్ధి చేయబడతాం. వాక్యం చేత సరి చేసుకుందాం. వాక్యం చేత ఆయన ఏవైతే మాట్లాడారో ఆ ప్రకారం నడవడానికి ప్రయత్నం చేద్దాం. తప్పక దేవుని తోడే ఉంటాడు. వాక్యం అంటే దేవుడే కదా. వాక్య ప్రకారంగా ఆయన చెప్పిన మాట మనం విని ఆ ప్రకారం నడవడానికి ఇష్టపడ్డాం అనుకోండి, ఆయన ఇంకెంత సంతోషపడతాడు. నా మాట వింటమే కాదు, నా మాట ప్రకారం నడుస్తున్నారు వీరు, హల్లెలూయా అని తప్పక దేవుడు ఎంతగానో సంతోషపడతారు. అందుకనే మరి 3వ మాట చెప్పా. 4వ మాట సా అని ఉంది కదా ఇక్కడ, సమర్పణ. సా అంటే ఏంటి? మనం దేవునికి సమర్పించుకోవాలి 40 దినాలు కూడా. ఖచ్చితంగా మనం రక్షణ చేసుకోవడానికి, మనం శుద్ధి చేసుకోవడానికి, మనం ఇంకాస్త బలంగా ప్రార్థన చేసుకోవడానికి, మనం ఇంకా బలంగా దేవుని మీద మన మనసు లగ్నం చేయటానికి, మనస్సు లగ్నం ఉండాలి. అందరూ నోరు తెరవాలి. ఆ 2వ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు కూడా నోరు తెరుతారు. నోరు ఎందుకు తెరవాలి? గతంలో చెప్పాను కదా, అది లెక్క. చూస్తా నిద్రపోతారో నాకు భయం. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. అది లెక్క. ఏదైనా పడుతున్నా పోద్ది. ఏందది? నిద్ర, దెయ్యమో, భూతమో, పిశాచో అయ్యా ఉంది. దేవుని మహాకృప చేత ఏమి రాకూడదని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక తోడే ఉంటాడు. అందుకని ఎప్పుడు నాతో మీరు ఎలా ఉండాలంటే రెడీగా ఉండాలి. ఊ అంటే ఊ అనేటట్టు ఉండాలి. అడిగేదానికి వెంటనే చక్కగా మనం చెప్తున్నాం అనుకోండి, వాక్యంలో ఉన్నట్టు అన్నమాట. వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు యాక్టివ్గా ఉండడానికి అవకాశం. రాత్రి చెప్పాక వాక్యం చెప్పండి, చురుకుగా ఉండటే యాడ చురుకు ఉండారు? వాక్యం బాగానే చెప్పారు, చురుకు ఉండాలి చురుకు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నట్టు కనపడుతున్నారు కాస్త. కాబట్టి ఆ రీతిగా సహోదర భాగ్యం అంటే ఎక్కడి నుంచో రాదు, చురుగ్గా ఉండటమే భాగ్యం. చురుగ్గా ఉండటమే, చురుకుతనంలోనే భాగ్యం ఉందంటాడు యేసు. కాబట్టి మనం మరి ఆ విధంగా చురుగ్గా ఉందాం. సాధ్యమైనంత వరకు తప్పక దేవుని తోడే ఉంటాడు. అందుకనే నేను చెప్తున్నప్పుడు వెనకాల మనం తప్పనిసరి మీరు కూడా మరి ఫాలో అవ్వాలి మన జీవితాలు. సా అనే మాటకు అర్థము సమర్పణ అంటే. సమర్పణ అనే మాట ఈ రోజున మనం దేవునికి సమర్పించుకోవాలి. మనం పూర్తిగా ఇవాళ ఈ 40 దినాలు కూడా ఇంకాస్త ఎక్కువగా అయ్యా నేను నీకు సమర్పించుకుంటున్నాను అన్నట్టుగా, నేను నీకు ఇప్పుడు సంవత్సరం అంతా ఉండే పనులే, ఉండే వ్యాపారాలే, ఉండే ఉద్యోగాలు, ఉండే అడావుడి, ఈ మన జీవితకాలం అయ్యే మనం ఎప్పుడు ఉండి జంజాట లేక, ఐక్య విచారాలు లేక, ఎప్పుడుండి అడావుడే కదా. కొంచెం ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో మరి సంవత్సర కాలంలో కనీసం 40 దినాలు బలంగా కాస్త ఎక్కువగా మరి దేవునితో సహవాసం మనం చేయడానికి ఇష్టపడగలిగితే, మరి ఆ సమర్పణ కలిగి మన దేవుని సన్నిధానం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు తోడే ఉంటాడు ఈరోజు. హల్లెలూయా. ఈ సానే మాటకు సమర్పణ అనే అర్థం వస్తుందంటే, సహవాసం అనే అర్థం కూడా వస్తుందంటే. సానే మాటకు అర్థం ఏమిటి? సమర్పణ, రెండవది సహవాసం. మనం దేవునికి సమర్పించుకోవటం, రెండోది దేవునితో సహవాసం. ఎవరితో సహవాసం? నేను ఎందుకు ఇందాక చెప్పాను, ఉపవాసం అంటే కడుపు మార్చుకొని మరి లేకపోతే మనం ఇంకా విస్తారమైన పనులు ఎక్కువ పెట్టుకొని పనిచేయటం కాదు. కాస్త పని ఒత్తిడి కొంచెం తగ్గించుకొని కాస్త టైం ఎక్కువగా, గతం కంటే కొంచెం ఎక్కువ టైం దేవుళ్ళు మనం గడిపే ప్రయత్నం చేయాలి సంవత్సరం. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మరి సమయాన్ని
లేకపోతే సమర్పణతో మనం దేవుని పని చేయగలిగితే ఈ రోజున ఉపవాసానికి కాస్త అర్థం ఉంటుందండి ఈ రోజు. కాబట్టి ఆ రీతిగా కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించే ప్రయత్నం చేద్దాం. చివరికి ఏ అక్షరం ఉంది? మూ అంట కదండి. ఉపవాసములో మూ అనే మాటకి అర్థము చివరికి మనం ముక్తిని చేరాలంటాడు. ఏం చేరాలా? ముక్తి, మోక్షం. ముక్తి అంటే అర్థం కాదు, అలా చూస్తున్నాం. మరి మనం చేసే చాకరంతా దానికోసమేగా. 70-80 ఏళ్ళు లోకంలో అధిక బలం అయితే అది తర్వాత అందరం కూడా ముక్తి మార్గం, ఏ మార్గం కావాలా? మోక్ష మార్గం అన్నా ముక్తి మార్గం అన్నా అది చేరాలి. అప్పుడు ఎప్పుడో సంగతి కాదు. నేను ఎక్కువ మాట అంటాను, ఈ సంవత్సరము మనం ఏ అంశాలు అయితే మరి దేవుని ఎదురు పెట్టామో ఆ అంశాల్లో మనం ముక్తి కలగాలి, విముక్తి కలగాలని ప్రార్థన చేసుకోవాలి. సంవత్సరం హల్లెలూయా తప్పక చేయాలి ప్రార్థన. అయ్యా ఖచ్చితంగా ఏ అంశాలు అయితే నీ ఎదుట నేను రాసి పెట్టాను, ఒకరు ఎవరో రాసి కింద చూశాను, చక్కగా రాసేసి కింద నేను అడుగుతున్నవన్నీ కూడా తప్పక నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలని పాజిటివ్గా రాసేసాను కింద తెలియగలరు. అది మంచిదే. నువ్వు నా మనవి వింటున్నందుకు అన్నట్టుగా ఆకాశం తట్టు 2 చేపలు 5 రొట్టెలు ఎత్తి నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నందుకు వందనాలే, మరొకసారి ప్రార్థన చేస్తున్నాను, మరి దీవించమని యేసు ప్రభు అన్నారు కదా. అలా చూస్తారేంటి? నువ్వు అనలే, అసలు నువ్వు అంటలేదు నేనైతే కొత్త బాధ చేస్తున్నాడు అటు చూస్తారేంటి? కొండ మీద ప్రసంగం చేశాడు లేదా? 3 రోజుల ప్రసంగం తర్వాత వాళ్ళకి అది పెట్టాలని అడిగితే దగ్గర ఏం లేదు కదా. చిన్నపిల్లడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా, అవే దగ్గర తీసుకురమ్మన్నాడు కదా, అయ్యే పైకి ఎత్తమన్నాడు కదా. సమృద్ధిగా పంచినవయ్యా 5 రొట్టెలు 2 చేపలని సమృద్ధిగా పంచినవయ్యా ఎంత గొప్ప దేవుడు మనకు తెలుసు కదా. అందుకని ఈ రోజున ఎంత అసాధ్యమైన కార్యాలు ఏం చేశాడు. అందుకని మనుషులకు అసాధ్యం కానీ మన దేవునికి సమస్తము. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అని వాక్యం. చిన్న చేపలు, చేపను కూడా ఎంత అనుకున్నాను, చిన్న చేప తీసుకొని మరి ఆకాశం తట్టు ఎత్తి దేవుని కన్నులెత్తి ప్రార్థన చేసి, అయ్యా నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నందుకు వందనాలు, మరొకసారి ఈ కార్యం జరిగించమని అడిగితే 5,000 మంది తినగా పురుషులే తిన్నారు, మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు. మరి ఆ విధంగా మిగిలిన మొక్కలు ఎక్కితే 12 గంపలై. నేను ఎంత అద్భుతం అంటే నిజంగా హల్లెలూయా. ఇవాళ అందుకనే వాక్యం అంటే మన జీవితాల్లో నేను అంటాను, ముక్తి పొందాలి. వాళ్ళ 3 దినాలు కూడా కొండ మీద ఉన్నారు కదా. 3 దినాలు వాక్యం ఇంటికి ఇళ్ళకెళ్ళటం రావటం కాదు. అట్టండి చెప్పమాకండి, మీరు కూడా రమ్మంటారు మళ్ళీ. ఇప్పుడు మీరు కొంచెం 6 గంటలు లేట్ అయితేనే మనం ఉరుకులు పెట్టాలి, లేకపోతే ఇవి ఫోన్లు వచ్చేస్తాను. ఇంకా అవ్వలేదా? సహోదరిగా 3 రోజులు కూడా యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగం చేస్తుంటే అక్కడే ఉన్నారు 3 రోజులు, రాత్రి పగళ్ళు. 72 అవర్స్. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 3 × 24 ఎంత? 72 గంటలు కూడా ఆ కొండ మీద వారు ఉన్నారు. 3 దినాలు అన్నపానంలో ఏమైనా ధ్యాస లేదు. ఆయన బోధిస్తానే ఉన్నాడు, వారు వింటా ఉన్నారు, ఆయన బోధిస్తా ఉన్నాడు, వారు వింటా ఉన్నారు. అలా గడిచిపోయింది అంటే 3 రోజులు కూడా. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా 3 దినాల తర్వాత చక్కగా దేవుని మాట విన్నారు. చక్కగా ఆకలి తప్పులు కూడా మానేసి, ఆకలి తప్పులు కూడా పక్కన పడేసి శుభ్రంగా దేవునితో వారు సహవాసం చేసి దేవుని మాటలు వెంట కాలం గడిపారు కనుక వారి కడుపు నింపే బాధ్యత కూడా మనకి ప్రభు చూశారు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చూడండి. ఇవాళ వాక్యం మన జీవితాన్ని 40 దినాలు బాగా ఉపవాసం అని చక్కగా మనం ప్రార్థన చేసుకుంటే నూతన సంవత్సరంలో కొత్త ఆహారాలు పెట్టాలి దేవుడు. అవునా కదా? బ్రహ్మాండమైన ఆహారం పెట్టాలి. ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ జీవితానికి మంచిది, కుటుంబానికి మంచిది, బిడ్డల పరంగా మంచిది. అసలు నేను వివరంగా చెప్తాను. 40 దినాలు కొన్ని ప్రసంగాలు చేసిన ప్రభు చట్టమే. హల్లెలూయా. ఎన్ని రీతులుగా మనకు మంచిదో ఉపవాస ప్రార్థన, ప్రక్షాళన చేసుకోవడానికి, ఆ విధంగా మేలులు పొందటానికి, దీవెనలు పొందటానికి, ప్రభువుకు దగ్గర అవ్వటానికి. కాబట్టి ఆ రీతిగా సహోదరుగా పైగా ఆ ప్రకారం ఉపవాసం ముగించగానే మనకి దేవుడే స్వయంగా ఆహారం పెట్టాడు లేదా? ఈ 3 దినాలేమో వాక్యమైన ఆహారం పెట్టాడు, ఆత్మ కావాల్సింది. 3 దినాలు పూర్తయిన తర్వాత శరీరానికి కావాల్సిన ఆహారం సంగతి కూడా దేవుడు చూశాడు ఈరోజు. అవునా కదా? మనకి 2 ఆహారాలు కావాలి. ఒకటేమో ముందు ఆత్మక ఆహారం కావాలి, రెండోది శరీరం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రయారిటీ దేనికి? ఇప్పుడు మనం కూడా ఈ ఉపవాస దినాల్లో మరి ఎక్కువ ధ్యాస పోకుండా ఉండాలంటే దేవునితో కాలం గడపాలి.
ఉపవాస దినాలు దేవుని దగ్గర ఈ జీవాహారం మనం తినడానికి ఇష్టపడ్డాం అనుకోండి, పరలోకం నుంచి వచ్చిన జీవాహారం నేను అన్నాడు ఆయన. ఈ ఆహారం ఎక్కువ మనం తినడానికి ఇష్టపడ్డాం అనుకో, ఆ ఆహారం మీద ఎక్కువ ధ్యాస పోకుండా ఉంటుంది ఈరోజు. హల్లెలూయా. అందుకని అవకాశం ఉన్నంత వరకు రావడానికి ప్రయత్నం చేసి పాల్గొనండి, ప్రార్థన చేసుకోండి. ఒక రావడానికి కుదరని వారు ఎవరంటే బలంగా ప్రార్థన చేసుకోండి. ఈ దినాల్లో వాక్యం చదవండి, గ్రంథం తెరవండి, పాటలు పాడుకోండి, దేవునితో కాలం గడపండి. తప్పక దేవుడు మనకు తోడే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా అంటే చెప్పాను కదా, ముక్తికి మార్గం. దేనికి మార్గం? ముక్తి చేస్తాం తప్పనిసరిగా. అందుకనే మరొకసారి చెప్తాం, ఉపవాసం అనే మాటకు నిర్వచనం: ఊ అంటే ఉపేక్షించుకోవటం, ఆ అంటే పరీక్షించుకోవటం, వా అంటే వాక్యము ధ్యానించడం, చదవటం, సా అంటే సమర్పణ సహవాసం. సమర్పణ సహవాసం. ఐదవది ముక్తిని చేస్తాం. చివరికి మన అంతిమ లక్ష్యం చేయాలి. చివరికి మనం ఏం చేయాలి? ఈ ఉపవాస దినాలు ముగించేసరికి మనం ఏ అంశాలు అయితే చక్కగా ఇది పేపర్లో రాసి ఇచ్చారు కదా, చక్కగా ఇన్ని పేపర్లు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ ప్రతి అంశము, ప్రతి అవసరత తప్పక దేవుడు తీర్చును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం దేవుడు అది మేలు జరిగించాలని కలిసి ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు తోడే ఉంటారు. ఆ ప్రకారం మనం ఈ ఉపవాస దినాలు ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, ప్రభు చిత్తమైతే. కాబట్టి ఇప్పుడు 58వ అధ్యాయంలో ఇంకొంచెం లోతుగా మనకు చక్కని వాక్యం ఉంది కదా, తాళక బూర ఊదినట్లుగా. తాళక బూర అంటే దాని అర్థం ఏంటంటే చాతనైనంత మటుకు గట్టిగా, చాతనైనంతకు గట్టిగా కేకలు వేయమని. మీరు కేకలు బోర్లు చూసినప్పుడు ప్రార్థన చేయడం ఆపొద్దని, బోరలు కేకలు గట్టిగా వేయమని అక్కడ వాక్యంలో మనకు అర్థం కనపడతాం. అంటున్నారు చూడండి, తాళక బోర వదినట్లుగా ఎలుగెత్తి బిగ్గరగా మీరు కేకలు వేయండి. హల్లెలూయా. అమ్మో, ఎలుగెత్తి కేకలేమంటే ఇళ్ళలో అరిచేది. ఆత్మతో మా పాస్టర్ గారు ఇయ్యాల వాక్యం చూపించాడు, నేను కావాలి ఉపవాసం ఉంటున్నాను, నా పవర్ ఏంటో చూపిస్తానని అమ్మ ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు పరిగెత్తి వచ్చేలా కేకలేమాట. అర్థమవుతుంది కదా, ఆత్మతో. హల్లెలూయా. అందుకని లోక సంబంధమైన కేకల బొబ్బలు కాదు ఇక్కడ అర్థం. ఆత్మ సిద్ధపాటు కలిగి మరి హృదయపూర్వకంగా దేవునికి మనం దేవుని దగ్గర సమయం గడిపి ప్రార్థన చేయటమే దేవుని దగ్గర కావాల్సిన రోజు. కాబట్టి ఆ ప్రకారం మరి ప్రార్థన చేసేవారిగా ఉందాం ఈ దినాల్లో. కిందకు వస్తే వారు చేసిన తిరుగుబాటును యాకోబు ఇంటి వారికి హల్లెలూయా. దేవుడు ఆ రోజు సెలవిస్తా ఉన్నాడు. తన ప్రజలైన వారందరికీ సంగతులు గట్టిగా కేకలు వేసి చెప్పమంటున్నాడు, గట్టిగా ఈ సంగతులను వారికి తెలియజేయమంటున్నాడు. ఈ దినాల్లో మనం చేసిన మరో పని ఏంటంటే, మనం కూడా వాళ్ళెవరో సంగతి కాదు, వాక్యం దేవుడు వాక్యం మనం ఎదురు పెట్టాము. మనం కూడా ఇందాక చెప్పాను కదా, ఉపవాసంలో పరీక్షించుకోవడం కూడా ఉంది. ఉపవాసంలో మనం సపోర్ట్ చేసుకోవడం కూడా ఉంది. కనుక మనం చేసిన పని ఏంటంటే, ఎక్కడన్నా మనలో తిరుగుబాటు వచ్చిందేమో, ఎక్కడన్నా మనలో ఇంకా పాపాలు, వాటిని అతిక్రమ పాపం కదా, ఎక్కడన్నా అవేమో మనలో కనపడుతున్నాయేమో, ఇవన్నీ సరి చేసుకోవడానికి ఇది మంచి సమయం. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రోజున విషయాల మీద తిరుగుబాటు ఆలోచన చేసి ఈ ఉపవాస దినాల్లో అవన్నీ జాగ్రత్త కలిగి ఉందాం. కిందకు వస్తే అక్కడే మాట, చేయొచ్చు. హల్లెలూయా. మనందరం కూడా అడగాల వద్దా? లేఖనాల వాక్యం మీకు తెలుసుకుని, అడుగుడి మీకు, వెతుకుడి మీకు, తట్టుడి మీకు, అడుగు ప్రతివాడు. అవునా కాదు? ప్రతివాడు కొందర, ప్రతివాడు అని వాక్యం. అన్ని నమ్మే విశ్వాసంతో అడుగు ప్రతివాడు కూడా ప్రతికారం పొందడానికి అవకాశం ఉంది సంవత్సరం. కాబట్టి ఈ రోజున వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా ఆ ప్రకారం మనందరం కూడా మాట్లాడుకొని, మనమందరం తీర్మానాలు చూసుకొని, మనమందరం కూడా సిద్ధపాటు కలిగి, మనమందరం కూడా ఇందా చెప్పినట్టుగా మనం తగ్గించుకొని, మనం సఫర్ చేసుకొని, మన వాక్యాన్ని దగ్గరగా ఉండి, మన ఆత్మ జీవితాలు ఈ విధంగా మనం కొనసాగించగలిగితే ప్రభు అంటున్నాడు చక్కగా ఖచ్చితంగా, మీరు ఏమైతే అడుగుచున్నారో అడగాల వద్ద మనం ఈ ప్రకారం మనం ఉండి దేవుని అడగవలసిన బాధ్యత అయితే మన మీద ఉంది. ఈరోజు ఏమని అడగాలి? అక్కడే వాక్యం, దేవుని న్యాయ విధిని నేను విడవకూడదు ప్రభు. నీ న్యాయ విధిని, మన దేవుడు న్యాయవంతుడే కదా. ఖచ్చితంగా మన జీవితాల్లో ఉపవాస దినాలు మనం చేసిన ప్రార్థన, మనం ఎక్కడ న్యాయం తప్పిపోకుండా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడ నేను న్యాయం తప్పిపోకూడదు, ఎక్కడ నేను క్రమం తప్పిపోకూడదు, ఎక్కడ నేను నా వలన ఎవరికి అన్యాయం జరగకూడదు. మనకు తెలిసి కొంత తెలవ కొంత జరుగుతుంది, తెలిసి కానీ మనకు తెలవక కానీ. అవునా కదా? ఇప్పుడు తెలవక మనం అవతల అపార్థం చేసుకోవడానికి బట్టి, లేకపోతే మనం చెప్పిన విషయం వారికి అర్థం కాక ఎవరికన్నా మన వలన ఏదైనా కొంత అన్యాయం జరిగిందని కదా, మనం మంచిది కాదు కదా. అందుకని మనం దేవుడిని అడగాలి, నా వలన ఎవరికి అన్యాయం జరగకూడదు, నీ న్యాయ విధిలో నన్ను ఉంచు ప్రభు ఈ సంవత్సరం. హల్లెలూయా. న్యాయ విధిని నేను విడవకూడదు.
న్యాయ విధిని నేను బ్రతుకాలం అంతా నా ద్వారా న్యాయమే జరగాలి, నీ న్యాయంలో నేను ఉండాలని దేవునికి మనం తప్పక ప్రార్థన చేసేవారు ఉండాలి. అక్కడే ఉంది కదా, నీతిని అనుసరించాలి. నేను ఏమనుసరించాలి? ఇప్పుడు ఇంత దేవుని పని చేసి ఇన్ని ఉపవాసాలుండి శరీరాన్ని నల్లగొట్టుకొని ఆ మధ్యంగా నీతిని అనుసరించబోతే దీనివల్ల ఉపయోగం ఉంది. అందుకని ఏమనుసరించాలి? నేను ఎవరికి వారు ఈ రోజున నేను నీతిని అనుసరించాలి కదా. వాక్యం తెలుసు కదా మనకి, దేవునికి నీతి ఇష్టం. లేఖనాలు మత్తయి సువార్త చూసాం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని బైబిల్ చదివిస్తాం. నీతి కొరకు ఏంటంటే అవసరమైతే ఆకలి దప్పుకైనా మనం నీతి విడిచిపెట్టకూడదు, దాని అర్థం. మరో చోట వాక్యం ఉంది కదా, నీతిమంతుడికి విశ్వాసం తోడవ్వాలంటే ఈరోజు. అందుకనే నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి దేవుని చేత తృప్తిపరచబడతారని బైబిల్ చదివిస్తాం. మరి మన వాక్యం మన జీవితాల్లో కూడా మనం దేన్ని అనుసరించాలి చెప్పండి? ఏమనుసరించాలి? నీతిని నేను అనుసరించాలి ప్రభా. ఎక్కడ అవినీతి కానీ అన్యాయం కానీ నాలో రాకూడదు, నా ద్వారా ఎవరికి జరగకూడదు. ఆ మంచి మార్గంలో నన్ను ఉంచు ప్రభా అని దేవునికి మనం చక్కగా ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళాలంటే. హల్లెలూయా. అక్కడ మూడో మాట, అనుదినము కూడా వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. అనుదినము కూడా రోజున దేవుని దగ్గర ప్రార్థన చేసి మనం ఉపవాస తీర్మానం తీసుకున్న మనం ప్రతిరోజు ప్రార్థన ఇంపార్టెంట్. అంటే ఈ దినాల్లోనే కాదు, మిగతా దినాలు కాదంటే ఎప్పుడు కూడా చెప్తానన్నా. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు చెప్పే మాట, ఎప్పుడు మనం దేవుని బతుకున్నంత కాలం ఎప్పుడు మనం ప్రార్థన చేయవలసిందే. కానీ ఈ ఉపవాస దినాల్లో మరింత ఎక్కువగా ప్రతిరోజు తప్పక ఇంకెక్కువ సార్, గతం కంటే ఎక్కువ సార్, గతంలా కాదు, గతము కంటే ఎక్కువ మార్లు, ఎక్కువ సార్లు అనుదినము కూడా దేవుని యొద్ద మనం విచారణ చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఈ పండుగలు పోతే మళ్ళీ రావన్నట్టుగా ప్రార్థన చేయాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు, ఉపవాస పండుగలు మళ్ళీ పోతే మళ్ళీ సంవత్సరం దాకా నేను వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఈ ఉపవాస దినాల్లో నేను సాధించాలన్న మరి ఆకాంక్షతో మనం ప్రార్థన చేయాలి. ఆ విధమైన ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి. నేను పొందాలి ప్రభా ఈ సంవత్సరం ఈ కార్యాలని మరి తపన కలిగి మనం దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు. అందుకని మూడో అంశం అక్కడే ఉంది కదా, అనుదినము కూడా దేవుని యొక్క మనం ఏం చేయాలంటే ఉపవాస దినాల్లో విచారణ చేస్తూ ప్రార్థన చేయాలి. నాలుగో మాట అక్కడే ఉంది, నా మార్గములను తెలుసుకున్న ఇచ్చేవారు కనపరచాలి. ఇచ్చ అంటే కోరిక. ఏముండాలి మన కోరిక? నేను దేవుని మార్గాల్లో ఉండాలి, అంటి పెట్టుకుని ఉండాలి మార్గాలు. అందుకని ఇందాక మాట అన్నాను, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఈ 40 దినాలు కూడా ఆయా గృహాలకి కుటుంబాలకి ఎక్కడ దొరికితే అక్కడ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. తప్పక దేవుడు మనకు తోడంటాడు. హల్లెలూయా. కిందకు వస్తే అక్కడే మాట, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడగాలి. మనం రోజు అడగాల వద్దా? అయ్యా న్యాయం చేయలేబ్బా, మనం అడుగుతూనే ఉంటాం, తెలియదు నాకు అయ్యా న్యాయం చేయలేబ్బా, సహాయం చేయలేబ్బా అడుగుతాం కదా. ఈ దినాల్లో మనం నోరు తెచ్చి ఉపవాస దినాల్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని చెప్పినా, కొంతమంది ఉపవాసం అయితే ఉంటారు కానీ ఒళ్ళొంచి ప్రార్థన చేసుకుంటారు. ఒళ్ళొంచి ప్రార్థన చేయని కాడికి ఇన్ని అడగాలి. ఇప్పుడు నేను చెప్పేవి ఇవే కాదు, చాలా అంశాలు చెప్తా ప్రభుత్వమైతే ఉపవాస దినాల్లో ఎన్నో అడగాలి దేవుని దగ్గర. మనం మరి అడగకుండా కూర్చుంటే, మోగముద్దులా కూర్చుంటే మనకు కుదరదు కదా. నోరు తెరిచి దేవుని అడగాలి. మన జీవితాలు నోరు తెరవాలా వద్దా? నోరు తెరవాలి, దేవుణ్ణి అడగాలి. భక్తులైన వారు చేశారు ప్రార్థన, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు ప్రార్థన, విజ్ఞాపన చేశాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేశారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. లేఖనాలు చూసాం కదా, తాము తగ్గించుకొని మరి తండ్రి అయిన దేవునికి కన్నీరు విడుచుచు ఆ విధంగా మరి వినయ విధేయత కలిగి ఆ విధంగా దేవునికి ఎంతో తండ్రికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటం ద్వారా ఈ దినాల్లో మనకి ఏం జరుగుతుందంటే, ఇవాళ మనము ఏదైనా సంకల్పించామనుకోండి, ఆ చేసే శక్తి దేవుడు మనకి ఇస్తాడు ఈరోజు. హల్లెలూయా. సంకల్పం మందైనా దాన్ని సాధించే శక్తి ఎవరు ఇవ్వాలి? దేవుడు. మనం ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ అయిపోతున్నాయి. అనుకున్న వాటిని సాధించాలి అంటే దేవుని కృప తోడవ్వాలి, దేవుడు మనకు ఆ శక్తి ఇవ్వాలి. దేవుడు ఆ శక్తి ఇవ్వాలి, ఆయన కృప మనకు తోడవ్వాలి అంటే మనం రోజు ఖచ్చితంగా ఉపాసనాలు బలంగా ప్రార్థన చేసుకోవాలి. నేను చాలాసార్లు గతంలో అన్నాను, దేవుడు మనకి ఇచ్చిన క్రమాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్యక్రమాలు ఒక్కసారి మనం పాల్గొంటే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన సంవత్సర కాలం అంతా మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మన సమస్తానికి కాపుదల ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎప్పుడన్నా అడప శుక్రవారాలు ఏదైనా ప్రత్యేకమైనప్పుడు 1-6 ఉపవాసాలు సరిపోతాయి. కానీ ఈ సంవత్సరంలో పదపద్దాకు నువ్వు రోజు ఉపవాసాలు ఉండవలసిన చాలు. ఇది బ్యాంకులో దాచినట్టే ఈ ప్రార్థన, బ్యాంకులో దాచినట్టు ఈ ప్రార్థన ఈ సంవత్సర కాలం అంతా పనికొస్తుంది, గ్యారంటీ చెప్తున్నాను. అందుకని నేను గతంలో కొంతమంది సహోదరులతో అన్నాను, మొన్నే కదా మనం 40 దినాలు ఉపవాసాలు చేశారు, మళ్ళీ ఉపవాసాలు అంటారు ఏంటని అడిగాను నేను.
అక్కడ శరీరం నలుగుట్టుకుని బద్దాక అవసరం లేదు. ఒకసారి సంవత్సరకాలం చేసామంటే సంవత్సరకాలం అంతా కృప మనం వెంటాడుతూ ఉంటుంది. రోజు కృప వెంబడి కృప వస్తుంది. ఈ 40 దినాలు బలంగా చేసుకుంటే సరిపోదు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా సహోదరుడా మరి తప్పక దేవుడు అంటున్నాడు కదా, న్యాయమైన తీర్పులు మాకు తీర్చవల్లని మనం ఎవరిని అడగాలి? ఇప్పుడు మీకు తెలియదే కాదు, లోకం కూడా సాక్ష్యాలు ఉన్నాయి. లోకం దగ్గర న్యాయం జరుగుతుందా? ఒకవేళ లోకం దగ్గరికి వెళ్తే న్యాయమైన తీర్పు తీరుస్తారా? లోకం ఏం చూస్తారో తెలుసా? కులం చూస్తారు, బలం చూస్తారు, ధనం చూస్తారు, మావాడ కాదా చూస్తాడు. వీడికి చేస్తే నాకేంటి లాభం అనుకుంటాడు. న్యాయం చూడరు. న్యాయం చూస్తారా? న్యాయం చూడరు. నాకేంటి లాభం అనుకుంటాడు. ఇక లోకంలో ఎంతమంది ఈ లోకం మనుషుల దగ్గరికి వెళ్ళి వల్లగాక తారుమారు పరిస్థితులు, న్యాయం తారుమారైపోయి ప్రాణం తీసుకుంటున్న వారు ఉన్నారు ఈరోజు. నిన్నగాక మన గొల్లపూడిలో జరిగింది. నేను లోతుగా చెప్పలేదు. హల్లెలూయా. నిన్నగాక మన గొల్లపూడిలో జరిగిన సంఘటన. మనుషుల దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు. నేను అందుకని అప్పుడు ఆ సంగతి విన్నప్పుడు నేను అనుకున్నాను, నిజమే ప్రభువా, మనుషులు ఇంతే. కులమో బలమో ధనమో చూస్తారు, నావాడ కాదని చూస్తారు, మాకు లాభమైనట్టు చూస్తారు. బల కింద చేపెట్టి లంచం ఇచ్చేస్తే న్యాయం తారుమారు చేసేస్తారు లోకం. అవునా కదా? కానీ నీవైతే నిజదేవుడివి, న్యాయం ఏదుందో న్యాయమే నువ్వు చేస్తావు ప్రభు. హల్లెలూయా. అవతల వాడు ఎంత గొప్పవాడైనా అనగొడతాడు. అనప శక్తి కలిగిన వాడు. చెప్పండి మాట. ఎంత గొప్పవాడైనా మన దేవుడికి మనం ప్రార్థన చేస్తే వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, అనప శక్తి మంతుడు మన దేవుడు. హల్లెలూయా. అనగొడతాడు దేవుడు ఖచ్చితంగా. లేఖనాలు మనం చూడలే? బబులోను సామ్రాజ్యం ఎంత గొప్ప సామ్రాజ్యం అండి. ఐగుప్తు సామ్రాజ్యం ఎంత గొప్ప సామ్రాజ్యం అండి. అవునా? రోమా ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వాలండి. పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూలిపోయినాయి దేవుని మీద నిలవలేక. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైతే కావచ్చు, దేవునితో పెట్టుకుంటే కుదరదు కదా. అందుకని మనం న్యాయం కొరకు, చెప్పండి, న్యాయం కొరకు ఎవరిని అడగాలి? మనం దేవుడిని అడగటం నేర్చుకోవాలి ఈరోజు. హల్లెలూయా. నువ్వేం అడుగుతావు? నీ ఇష్టం. అంశాలు ఇచ్చారుగా నాకు, మీకు కూడా గుర్తున్నాయి కదా. చక్కగా అంశాల కొరకు దేవుని ఎదుట, నీ కొరకు, నీ ఆత్మ జీవితం కొరకు, నీ యొక్క ఎదుగుదల కొరకు, లేదా నీ కుటుంబం కొరకు, నీ ఉద్యోగ వ్యాపారాల కొరకు, నీ బిడ్డల చదువుల కొరకు, వారి భవిష్యత్తు కొరకు దేవుణ్ణి అడుగుతావు న్యాయం చేయమని. హల్లెలూయా. అయ్యా, నాకు తెలిసినంత నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నిన్నే ఆరాధిస్తున్నాను, నీ పని చేసుకుంటున్నాను. నాకు వచ్చిన కష్టమే నేను తింటున్నాను, ఎవరి దగ్గర నేనేం ఆశించలేదు ప్రభువా. న్యాయంగా నాకున్నంతలో నేను జీవిస్తూ ఉంటాను, నాకు నువ్వు న్యాయం చేయ ప్రభు అంటే దేవుడు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళు పైగా దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం అన్యాయం చేయలేం, అక్రమం చేయలేం, దోచలేం, మోసం చేయలేం, కుట్ర చేయలేం కదా. వాక్యం హెచ్చరికలో మనం ఉన్నాం కనుక ఇవాళ మనం నూటికి నూరు పాటు చెప్తున్నాను, లోకంతో పాటు పోటీగా మనం సంపాదించలేకపోవచ్చు. లోకంతో పాటు పోటాపోటీగా మనం సంపాదించలేకపోవచ్చు ఈ రోజున. కానీ ఈ రోజున మరి లేఖనాలు మాట్లాడింది కదా, రాత్రి అన్నాను కూడా చెప్పినట్టుగా, లోకంతో పాటు మనం సంపాదించలేకపోయినా అంతకన్నా గొప్ప దేవుడిని మనం సంపాదించుకున్నాం. హల్లెలూయా. గొప్ప దేవుడిని మనం సంపాదించుకున్నాం. అందుకనే నేను నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, గుండె మీద చేసుకుని ధైర్యంగా దేవుని అడగడానికి ప్రార్థన చేసుకోండి. నేను ఏం అన్యాయం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, ఏది దాచుకోవట్లేదు ప్రభు, ఏ మోసం నా దగ్గర లేదు, నీకు తెలియదేం కాదు. ఏదైనా ఉంటే న్యాయం నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి నువ్వే న్యాయం చేయమని చేతులు జోడించి దేవుడిని అడగండి. న్యాయం అడగండి, దేవుడిని తప్పక న్యాయం చేసి పెడతాడు ఆయన. హల్లెలూయా. అవతల వాడు ఎంత గొప్పవాడైనా అనగొడతాడు దేవుడు, నీ పక్షమును వహిస్తాడు ఆయన. విసుగుదలేని విధవరాలు న్యాయం చేశాడు, చేపించాడు లేదు దేవుడు. దేవునికి అసాధ్యం ఉంది సార్. అవతలవాడు ఎంత గొప్పవాడైనా మనసు మారుస్తాడు. ఎంతటి వారినైనా సరే దేవుడు మరి ఆ సమయానికి వారి ఆలోచన దేవుడు మారుస్తాడు. అందుకని మీరు కూడా ఈ ఉపవాస దినాల్లో ఆ విధంగా దేవుని న్యాయం కొరకు ప్రార్థన చేయండి. న్యాయం అడగండి, దేవుడిని తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. న్యాయం అడిగే మనలో ఏముండాలా? వందనాలు. న్యాయం అడిగే మనలో ఏముండాలా? న్యాయమే ఉండాలి. అందుకని న్యాయం, అందుకే నేను ఫస్టే చెప్పాను, న్యాయము నీతి మనం అనుసరించాలి. ఆ తర్వాత దేవుడిని మనం అదే అడగాల. తప్పక దేవుడి సంవత్సరం గొప్ప కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం కిందకు వస్తే హల్లెలూయా. అడగండి తప్పనిసరి. దేవుడు మాకు ప్రత్యక్షం అవ్వాలి, నీ కార్యాలను చూడాలి ప్రభు, నీ మేలు నేను అనుభవించాలి సంవత్సరం. అడగండి దేవుని. అడగాల వద్దా? ఏదో ఉన్నామంటే ఉన్నాం, అయిపోయిందంటే అయిపోయింది, వచ్చానంటే వచ్చాం, వెళ్ళానంటే వెళ్ళాం. అమ్మ ఇచ్చినమ్మ వాయినం అంటే పుచ్చుకున్నానమ్మ వాయినం అంటే సరిపోదు. ఇచ్చినమ్మ వాయిను ఏదో అట్ట మాట రోజు కదా అవి కాదు. ఖచ్చితంగా అనుమానం లేకుండా నోరు తెరిచి దేవుడిని అడగాలి. అడగందే అమ్మాయిని అన్నం పెడతాంటగా దేవుడిని అడగాల వద్దా? గతంలో చాలాసార్లు మీతో అన్నాను, అసలు అడగకపోతే దేవుడు పెట్టడా అంటే అడగాలి, నోరు తెచ్చి అడగమన్నాడు దేవుడి రోజు. అడగమన్నాడు లేదా? ఇంకోసారి అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరేమైతే అడుగుతున్నారో
పొందుకున్నామని మీరు నమ్మిన ఎడల అతనికి దొరుకునని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని అడగటం అనేది ఎందుకో నేను గతంలో చెప్పాను. అడగకుండా దేవుడు ఎన్నో ఇచ్చాడు, మనిషి నిలుపుకోలేకపోయాడు. అవునా కదా? అడగకుండానే మరి దేవుడు ఎన్నో కలుగు చేశాడు, అన్ని సిద్ధపరిచి మరి నరుని చేసి నరుడికి చక్కగా అధికారం ఇస్తే ఏదైనా తోటిస్తే మరి నిలుపుకోలేకపోయాడు. అందుకని దేవుడు అన్నాడు, అడగకుండా ఇస్తే దాని విలువ ఇలా తెలవట్లా, బాగా అడగండి, మీరు అడిగిన తర్వాత దాని విలువ మీకు తెలిసిన తర్వాత నేను ఇచ్చేటండి మీకు అప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకనే మన చేత ప్రార్థన చేయించుకోవడం కానీ అడగటం కానీ ఆ ముఖ్య ఉద్దేశం అదే తప్ప మన చేత ఇంకో ఉద్దేశం కాదండి. ఈరోజు మనం అడగటం ద్వారా అడిగి 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 మనం సాధించామనుకోండి దాని విలువ ఎక్కువ కదా. ఇప్పుడు మాట చెప్తాను, కష్టపడి సంపాదించిన 100 కాగితానికి విలువ ఉంటుందా లేదా? ఊరినే వస్తే గాలికి వస్తే ఎవరిదో వచ్చి మన మీద పడితే ఆస్తే లోకం ఉంది కదా, దాని విలువ తెలవుతుంది. దాన్ని అట్టు పెడితే అట్లా లగ్జరీగా వాడేస్తామంట. అదే 100 రూపాయలకి అయితే కష్టపడి సంపాదించింది అనుకోండి, అమ్మో వాడదాం వద్దా, వాడదాం వద్దా, వాడదాం వద్దా. తర్వాత ఎక్కడైనా మార్చాలని 100 అయితే కూడా ఆడు 10 రూపాయలు 20 రూపాయలు అన్నాడు ఎదుగుతాం. ఆ చెల్లు రీచలు 100 అయితే మార్చడం మళ్ళీ అయిపోతుంది. ఎట్టకొట్ట ఆ చెల్లు రీచలు భోజనం చేసి 20 ఎత్తాం, 100 మార్చం. జాగ్రత్త ఉండాలా వద్దా? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో కూడా కష్టపడి మరి దేవుణ్ణి అడిగి అడిగి పొందుకొని నిలుపుకుంటాం మన జీవితాలు. కాబట్టి ఆ రీతిగా దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా నాకు దేవుని ప్రత్యక్షత అవ్వాలి, దేవుని మేలు పొందాలని నోరు తెచ్చి ఎవరిని అడగాలి మనం? ఈ ఉపవాస దినాలు ఇవన్నీ జాగ్రత్త చేసుకోండి. చాలాసేపు అయిపోయింది కదా. కాబట్టి ఉపవాస దినాలు ఇవన్నీ జాగ్రత్తలు పెట్టుకొని తప్పక దేవుణ్ణి అడగండి. రోజు మాట్లాడతాను, చాలా అంశాలు ఉన్నాయి, చాలా సబ్జెక్ట్ ఉంది. ఈ 40 దినాలు చాలాసేపు మనం మాట్లాడుకుందాం, బలంగా ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా జాగ్రత్త కలిగి ఉపవాసం అంటే ఏంటో మీతో చెప్పాను, నిర్వచనం నేను మీతో చెప్పాను. ఉపవాస దినాలు మనం ఏం కలిగి ఉండాలో చెప్పాను, మనం దేవుని ఏం అడగాలో చెప్పాను. నీతి న్యాయాలు కలిగి ఉండాలి మనము. నీతి న్యాయం దేవుని అడగాలి. అడుగుదామా? దేవుని కార్యాలు ఆ మేలులను చూడాలని దేవుని అడగండి. తప్పక మన జీవితాల్లో దేవుడు తప్పక మనం అడుగుతున్నవన్నీ కూడా మనకు దేవుడు దయచేయును గాక. మనకు కలివలసినవన్నీ దేవుడు సమకూర్చును గాక. ఉపవాస దినాలు మనం బలంగా ప్రార్థన చేయను గాక. నిరంతరమైన కృప మనకు తోడే ఉండదు గాక. హల్లెలూయా. ప్రార్థన.